హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న ప్రశాంత్ వీళ్ళ కాంబోలో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ సలార్. మరి సలార్ మూవీ నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ 178 కోట్ల గ్రాస్ రాబట్టి ఈ 2023లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా టాప్ 1లో ఉంది. అయితే ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన మూవీస్లో టాప్ 3లో ఉంది. బాహుబలి 2 అలాగే RRR తర్వాత స్థానంలో మన సలార్ మూవీ అయితే ఉంది. అయితే ఈ సలార్ మూవీ నిన్న చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది కదా. మరి సలార్ మూవీలో 4 ఫైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2. అయితే మరి ఫైట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ఫైట్స్లో అయితే గూస్ బంప్స్ మామూలుగా రావు. ప్రభాస్ అని మనం ఎలా చూడాలి అనుకున్నామో ప్రశాంత్ గారు అలా చూపించారు. మరి ఆ ఫైట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫైట్ వచ్చేసరికి మైండ్స్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది. అప్పటి వరకు కోపం వచ్చినా సరే ఓర్చుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడైతే తిరిగి కొట్టమంటుందో అప్పుడు కొడతాడు ఫ్రెండ్స్. అలా పిడికట్ బిగించి అటొకటి ఇటొకటి గుద్దితే ఒకటి టిప్పర్ లారీకి వెళ్ళి ఒకటి స్తంభానికి వెళ్ళి కుదుకుంటాడు. వేరే లెవెల్ అసలు. దీని తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఈ మూవీకి మెయిన్ అదొక ఫైట్ ఫ్రెండ్స్. వేరే లెవెల్లో ఉంటుంది. మంచి ట్విస్ట్ ఉంది. సెకండ్ హాఫ్ ఫైట్ కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది ఆ ఫైట్తో. ఇక్కడ మాత్రం గూస్ బంప్స్ మామూలుగా రావు. ఇక సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది చూస్తున్నారు కదా. మన దేవ గొడ్డలు పట్టుకొని నరుకుతాడు. ఆ ఫైట్ అయితే గూస్ బంప్స్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ మూవీ వాళ్ళు ఈ సలార్ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారని నాకు దాని ద్వారా తెలిసింది. ఇక దీని తర్వాత ఒక సీన్ ఉంటుంది. అంటే ఒక అతన్ని తలకాయ చేయి నరుకుతాడు. ఆ సీన్ కూడా మామూలుగా రావు ఫ్రెండ్స్. ప్రభాస్ మన దేవా ఎవరైతే ఉన్నారో కొట్టడం, తర్వాత మన దేవాకి సారీ రా అని చెప్పటం, అక్కడ కన్వర్జేషన్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ 4వ ఫైట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ జాంబీస్ లాంటి వాళ్ళు, అంటే డ్రగ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళకి పిచ్చెక్కి కొద్దిగా జాంబీస్ తెలుసుగా ఎలా ఉంటారో మన జాంబిరెడ్డి మూవీ లాంటిది అలా ఒక్కొక్కరి మీదకి వస్తూ ఉంటారు. అందులో మన దేవా వరద వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు ఫ్రెండ్స్. వేరే లెవెల్ ఫైట్స్. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే మూవీ క్లైమాక్స్ మరో ఎత్తు. ఒకవైపు దేవా అలాగే వరద వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు కదా. వరద 2 కత్తులతో ఫైట్ చేస్తే ఇటు దేవా 2 చేతులతో ఫైట్ చేస్తాడు. కత్తులతో అటు వరద నరుగుతుంటే ఇటు దేవా గుద్దుతాడు ఫ్రెండ్స్. వేరే లెవెల్ అసలు. ఆ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ ఫైట్లో ఒక సీన్ ఉంటుంది ఫ్రెండ్స్. మన వరద ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరిని నరుగుతాడు. మన దేవా క్లాప్స్ కొడతాడు. వరద నీకు విజిలేటర్ రాదా అంటే నెక్స్ట్ సీన్లో వరద 4 అలా కత్తులతో నరికేస్తాడు. మన దేవా అలా విజిలేస్తాడు. అప్పుడు ఏమంటుందంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ భలే ఉంటుంది. నీకన్నా ఎక్కువ మంది నేనే కొట్టానని దేవా అంటాం, వరద ఇద్దరు కలిసి వెళ్ళి చంపటం చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ మూవీ మొత్తానికే హైలైట్ సీన్ అంటే ఆ క్లైమాక్స్ ఫైటే. మంచి ట్విస్ట్తో మూవీని అయితే ఎండ్ చేశాడు ప్రశాంత్ గారు. సలార్ మూవీని ఎండ్ చేశాడు ప్రశాంత్ గారు. అయితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అంటే ఏంటో అనేది మన మూవీలో చూడాలి. ఇక సలార్ పార్ట్ 2 నేమ్ వచ్చేసరికి సౌరంగ పర్వం మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేసిన కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. మూవీ మొత్తం స్టోరీ అనేది పార్ట్ 2లో ఉండబోతుంది. మనకి ఎలివేషన్స్ అంతా గుర్తున్నాడు కదా, అతను ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ కూడా మనకి పార్ట్ 2లో కనిపిస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.